ఆ పరద తీసిన తర్వాత ఆవిడ కళ్ళతో మనందరినీ ఆ అభినయంతో కట్టిపడేసే విధానం వల్ల ఆవిడ మొదటి సినిమా నుంచే మనం ఆవిడతో ప్రేమలో ఉన్నాం అనమాట. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ గారి మ్యాషప్ చూసేద్దాం. ప్లే ద మ్యాషప్ ఆన్ స్క్రీన్. ముఖ్యంగా మా మలయాళీ పెన్గుటి అనుపమ పరమేశ్వర్ కొత్త వాళ్ళతో కూడా ఒక కొత్త అమ్మాయిలాగా ఒదిగిపోయి ఈ షూట్లో కానీ ప్రమోషన్లో కానీ కంప్లీట్ అయ్యడానికి చాలా హెల్ప్ చేసింది. ఐఎమ్ ఇంప్రెస్డ్ బావా. ఏమన్నావు? ఐఎమ్ ఇంప్రెస్డ్ బావా. బావా నువ్వేగా పేరుతో పిలిస్తే పిలుపు ఉంటుంది, బంధుత్వంతో పిలిస్తే బంధం ఉంటుందన్నావు. అందుకే బావా అని పిలిచా. అను ఇస్ న్యాచురల్. షీ జస్ట్ లైట్స్ అప్ ద స్క్రీన్. ప్రతి ఫ్రేమ్ ఇట్లా లైట్ అప్ చేసేస్తుంది అను. మేమందరం పిల్లలు ఉండే అప్పుడు నువ్వు ప్రేమ చేసినప్పుడు. ఆల్ ఆఫ్ us are growing up. I loved working with you. Every moment the camera was on, I was just enjoying the fact that I was working with you. It was like absolute pleasure. అనుపమ ఆవిడ ఎక్కడొచ్చినా అసలు లైట్ రూమ్ అంతా లైట్ లేకపోయినా ఒక బల్బ్ లాగా లైట్ అవుతుంది. సచ్ చార్మింగ్ పర్సనాలిటీ నీకు. అతను మినిమం క్రికెట్ తెలియని గ్రౌండ్లో వదిలేస్తే ఇంటర్నేషనల్ మ్యాచ్లో వదిలేస్తే ఎలా భయపడతారు, ఇలా చూసుకుంటూ వస్తారనమాట. బట్ డబ్బింగ్ స్టూడియోలో వచ్చి చాలా కాన్ఫిడెంట్గా మొత్తం తను చెప్పుకుంటాను. ఈ సినిమాలో నాగవల్లి అనే క్యారెక్టర్ని పర్ఫామ్ చేసింది అనుపమ. రావణాసురి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. వెరీ గ్రేట్ పర్ఫార్మర్ అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ యాక్ట్రెస్. నాకు ఒక కూతురుంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. మీరు చాలా సంవత్సరాల పాటు అమ్మాయిని చూస్తారు ఇంకా మీరు ఖచ్చితంగా. తెలుగు ఆడియన్స్కి చాలా తక్కువ మంది తొందరగా నచ్చుతారు. దాంట్లో వన్ ఆఫ్ ద టాప్ పీపుల్ అనుపమ. నరేంద్ర మోడీ నువ్వేనా జోడే. అనుపమ పరమేశ్వర్ ఈ మధ్య ఆవిడ గురించి వింటున్నాను, చూస్తున్నాను. వెరీ గుడ్ పెర్ఫార్మర్ అని చెప్పేసి వింటున్నాను. ఆ రకంగా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండేవర్స్. మా మమ్మీ కూడా అనుపమ ఫ్యాన్. ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది. చాలా మోసిందండి అను. లాస్ట్ 2.5 నుంచి కథను నమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం, ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం, ఇదన్నీ చిన్న విషయం కాదు. తను ప్రాణం పెట్టి చేసింది ఈ సినిమా. హర్ ఫస్ట్ సోలో ఫిలిం. షీ ఈస్ గోయింగ్ టు రాక్. సో ఈ సినిమా తర్వాత అమ్మాయిలు కూడా పెద్ద పరదాని ఏలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.